ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలోని అభ్యర్థుల కోసం ప్రతిరోజు వచ్చే విద్యా ఉద్యోగ సమాచారానికి సంబంధించిన అప్డేట్స్ని ఇలా మీకు వీడియోస్ రూపంలో అందిస్తుంటా. కొత్త వారైతే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. నచ్చితే వీడియోని లైక్ చేయండి, ముందు కూడా షేర్ చేయండి. హాయ్ గైస్, మహేష్ ఫ్రెండ్స్. ఆంధ్రప్రదేశ్లో ఎయిడెడ్ పాఠశాలలకు సంబంధించిన ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి చర్యలు అయితే తీసుకోబోతున్నట్లుగా అప్డేట్ అయితే రావడం జరిగింది. సో దీనికి సంబంధించి ఇన్ఫర్మేషన్ అయితే ఇక్కడ మనకు విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ గారు కూడా ఇచ్చారన్నమాట. రాష్ట్ర వ్యాప్తంగా క్రైస్తవ సంఘాల ఆధ్వర్యంలో నడుస్తున్న ఎయిడెడ్ పాఠశాలలో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి చర్యలు తీసుకుంటున్నారు. అంతేకాకుండా మనకు ఈ యొక్క అమ్మ ఒడి పథకానికి సంబంధించి కూడా అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది. అమ్మ ఒడి పథకం ద్వారా ఎవరైతే బడికి వెళ్ళే పిల్లల యొక్క తల్లి అయితే ఉంటారో వారి యొక్క ఖాతాలో మనకు 15,000 అనేది వేస్తారు అని చెప్పి అప్డేట్ అయితే ఇచ్చారు. సో నగదు పంపిణీ అనేది మనకు 2020 జనవరి 26 అయితే ప్రారంభిస్తామని చెప్పి కూడా సమాచారం అయితే ఉంది. సో ఇదే పాఠశాలకు సంబంధించి చాలామంది అభ్యర్థులు అయితే నోటిఫికేషన్ అయితే ఎప్పుడు వస్తుందని చెప్పి ఎదురు చూస్తున్నారు. అతి త్వరలో మనకు నోటిఫికేషన్ అయితే రాబోతుందని చెప్పి మనకు దీని ద్వారా అర్థమవుతుంది అన్నమాట. విద్యాశాఖకు సంబంధించి ఏవైతే ఖాళీలు అయితే ఉన్నాయో ఆ యొక్క ఖాళీలకు సంబంధించి ఈ యొక్క సంవత్సరంలో మనకు భారీ ఎత్తున నోటిఫికేషన్స్ అయితే రిలీజ్ అవుతాయని చెప్పి మనకు అప్డేట్ అయితే వస్తూ ఉంది. తప్పకుండా మరిన్ని ముఖ్యమైన అప్డేట్స్ వచ్చిన వెంటనే మీకు అందిస్తూ ఉంటాను. ఓకేనా? థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.